యా గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్ పై దృష్టి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేక అనిష విచారణలో పెదవిప్ప నిందితులు తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై పూర్తిగా విచారణ చేపడుతున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బులు చేతులు మారినట్లు అభియోగాలు వెలువెత్తడం, ఇతర రాష్ట్రాల్లో లింకులు ఉండడంతో మరి ఈడీ ఎంటర్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టయితే నాకైతే అర్థమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవంగా ఒకసారి పూర్తిగా అవి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోలు కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీ సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దానా, ఎన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారు, ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సో ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలు కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది. గొర్రెల పథకం కుంభకోణం ఇందులో విచారణ గడువు ముగియడంతో అనిష అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అనిష అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సిఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అనిష అధికారులు న్యాయస్థానం అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులు ఎవరు, ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది, పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డులో ఎలా చూపించారు, ఆడిటింగ్ లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు తదితర వివరాలను రాబట్టేందుకు అనిష వీరిద్దరిని 3 రోజుల పాటు విచారించింది. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఈడీ ఒకవేళ ఎంటర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల పంపకం, గొర్రెలకు సంబంధించినటువంటి ఈ స్కామ్లో 700 కోట్ల అక్రమాలు జరిగాయంటే ఖచ్చితంగా సంబంధిత మంత్రి ఎవరైతున్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఉంటుంది. ఆయన కొడుకు పాత్ర ముఖ్యంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా జైలుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాకపోతే ఈడీ ఎంటర్ అవుతా ఉంది. ఈడీ అడిగినటువంటి ఏవైతే ఆ ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం కనుక సరిగా ఇస్తే ఖచ్చితంగా అందరూ బుక్ అవుతారు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా భారీ ఎత్తున బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టయితే నాకైతే తెలుస్తూ ఉంది.